చెన్నైలో ఈ గుర్రం విక్రమ్ ఎప్పుడైనా చూసారా? ఆయన ఒక గొప్ప బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్ మరియు మద్రాస్ గవర్నర్ కూడా. రయ్యోతువారీ సిస్టమ్ ద్వారా ఫార్మర్స్కి డైరెక్ట్గా భూమి హక్కులిచ్చి చరిత్ర సృష్టించారు. 1820లో మొదలైన ఈ సిస్టమ్ తర్వాత సౌత్ ఇండియా అంతా స్ప్రెడ్ అయింది. మన్రో గారు కేవలం ఆఫీసరే కాదు, సామాన్యుల నేస్తంగా నిలిచారు. ఆంధ్రుల స్మృతి పదంలో ముద్ర వేసిన ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారుల్లో థామస్ మన్రో ఒకరు. 1761 మే 27న గ్లాస్గోలో థామస్ మన్రో జన్మించాడు. అతని తండ్రి ఒక వర్తకుడు. థామస్ మన్రో గ్లాస్గో విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించాడు. హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ల కాలంలో బారామహల్ పరిపాలన చాలా నిరంకుశంగా సాగేది. భూమి శిస్తు నిర్ణయంలోనూ వసూలు చేసే విధానంలోనూ గల లోపాల్ని సవరించి కంపెనీకి, రైతుకు లాభదాయకంగా ఉండేటట్లు థామస్ మన్రో ఒక భూమి శిస్తు వసూలు పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ పద్ధతే తర్వాత రైతువారీ పద్ధతిగా ప్రసిద్ధి చెందింది. ఈ పద్ధతిలో కంపెనీ అధికారులు రైతు నుండి నేరుగా భూమి శిస్తును వసూలు చేసేవారు. దీనిని బట్టి రైతులంటే థామస్ మన్రోకు ఎంత మక్కువో అర్థమవుతుంది. కడప జిల్లాలో 100 చెరువులకు, 800 కాలువలకు గన్లు పడినటువంటి ఆ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూడక పాడైన చెరువులను, కాలువలను థామస్ మన్రో బాగు చేయించాడు. 1820లో మద్రాస్ గవర్నర్గా పదవీ స్వీకారం చేసేందుకు మూడవసారి థామస్ మన్రో భారతదేశానికి వచ్చాడు. ఆయన కర్నూలు జిల్లాలో అధికారిక పర్యటనలో ఉండగా కలరా సోకడంతో పత్తికొండ వద్ద 1827 జూలై 6న మరణించాడు.